ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజధాని అమరావతి భూముల వ్యవహారం కార్చిచ్చు రేపుతోంది. అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు, అది కొందరు పాలకుల పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాది అంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆధారాలతో తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, బినామీల పేర్లతో భూములు కొన్నారని ఆరోపణలు విన్నాం. కానీ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు, నారా లోకేష్ గారి ధర్మపత్ని అయిన నారా బ్రాహ్మణి పేరు మీద కోర్ క్యాపిటల్లో ఏరియాలో వందల కోట్ల విలువైన భూములు రిజిస్టర్ అయ్యాయంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ డాక్యుమెంట్లు బయటపెట్టారు. అసలు ఈ భూముల వెనుక ఉన్న కథ ఏంటి? ఎక్కడ ఎంత ధరకు కొన్నారు? ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు ఇచ్చిన రిపోర్టుకు నారా బ్రాహ్మణి గారు కొన్న రేటుకు ఉన్న తేడా ఏంటి? ఈ ల్యాండ్ కొనుగోలు వెనుక దాగున్న క్విడ్ ప్రో కో ఒప్పందాలేంటి? ఈ 10 నిమిషాల ప్రత్యేక విశ్లేషణలో ప్రతి ఒక్క పాయింట్ ను క్లియర్ కట్ గా ఆధారాలతో సహా బట్టబయలు చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు ల్యాండ్ మ్యాప్ లోకి వెళ్దాం. అమరావతిలో అత్యంత కీలకమైన, అత్యంత విలువైన ప్రాంతం కోర్ క్యాపిటల్. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకు సరిగ్గా ఎడమ వైపున సరికొత్తగా నిర్మిస్తున్న నివాసాల మధ్య నారా బ్రాహ్మణి గారు భారీ ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేశారు. నివాస ట్రస్ట్ పేరిట ఆ ట్రస్టీగా ఉన్న నారా బ్రాహ్మణి గారి పేరుతో ఏప్రిల్ 2, 2025న ఒక పెద్ద ల్యాండ్ డీల్ జరిగింది. మొత్తం 25,000 గజాల భూమిని గజం కేవలం 7,500 రూపాయల చొప్పున 18,75,00,000 రూపాయలకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు చెప్తున్నాయి. సరే, ఇక్కడితో ఆగలేదు. ఈ 25,000 గజాల ఫ్లాట్ కు కేవలం 17 మీటర్ల రోడ్డు అవతల, అంటే పక్కనే ఉన్న ఫ్లాట్ నంబర్ 38లో మరో 930 గజాల స్థలాన్ని కూడా ఇదే నివాస ట్రస్ట్ కొనుగోలు చేసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకే రోడ్డు పక్కన ఉన్న 2 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ గజం ధరను 7,500 రూపాయలుగా చూపిస్తే, దాని పక్కనే ఉన్న మరో ఫ్లాట్ ధరను కేవలం 5,750 రూపాయలుగా చూపించారు. పక్క పక్కనే ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ రేట్లలో అంత వ్యత్యాసం ఎందుకు చూపించారు? ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను తప్పించుకోవడానికేనా ఈ దొంగచాటు వ్యవహారాలు? పైగా ఒకే భూమి, ఒకే లావాదేవీకి సంబంధించిన రిజిస్ట్రేషన్లను ఒకే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చేయకుండా ఒకదాన్ని మంగళగిరిలో, మరొకదాన్ని మందాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు? ఈ వ్యవహారమే అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు అసలు నిజానిజాలు విశ్లేషణలోకి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ నిధుల కోసం వరల్డ్ బ్యాంకుకు ఒక అధికారిక నివేదిక సమర్పించింది. అక్టోబర్ 23, 2024 నాటి ఆ రిపోర్ట్ లోని పేజీ నంబర్ 23లో ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ కిరడాయ్ అంచనాల ప్రకారం అమరావతి ప్రాంతంలో భూముల ధరలు 5 రెట్లు పెరిగాయని, ప్రస్తుతం అక్కడ ఒక చదరపు గజం భూమి మార్కెట్ విలువ 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఉందని ప్రభుత్వం అధికారికంగా వరల్డ్ బ్యాంకు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. ఇక్కడే అసలు నైతికత ప్రశ్నార్థకమవుతోంది. ప్రపంచ బ్యాంకుకు నివేదికలు ఇచ్చేటప్పుడు అమరావతి భూమి విలువ గజం 50,000 రూపాయలు అని చెప్పే ప్రభుత్వం, ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి కోడలు సొంతానికి భూమి కొనేసరికి మాత్రం కేవలం 7,500 రూపాయలకే రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోగలిగింది? సాధారణ ప్రజలకు ఒక రేటు, ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రేటా? మార్కెట్ విలువ 50,000 ఉన్న భూమిని కేవలం 7,500 రూపాయలకే కొన్నారంటే అక్కడ మిగిలిన డబ్బు బ్లాక్ మనీ రూపంలో చేతులు మారిందా? లేక అధికార బలాన్ని ఉపయోగించి రైతులను బెదిరించి తక్కువ ధరకు లాక్కున్నారా? తాడేపల్లి ప్యాలెస్ అంటూ గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు వెలగపూడిలో కడుతున్న ఈ నిర్మాణాన్ని అవినీతి అంతఃపురం అని ఎందుకు అనకూడదంటూ ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఈ భూముల కొనుగోలు కేవలం తక్కువ ధరకు భూమి సంపాదించటంతోనే ఆగిపోలేదు. దీని వెనుక అత్యంత ప్రమాదకరమైన క్విడ్ ప్రోకో, అంటే నీకు ఒక కాంట్రాక్ట్, నాకు ఒక ఇల్లు అనే వ్యాపార ఒప్పందం దాగి ఉందనేది వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణలు. వెలగపూడిలో నారా బ్రాహ్మణి గారి పేరిట నిర్మిస్తున్న ఈ భారీ భవన నిర్మాణాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి సివిల్ స్ట్రక్చర్, 2 ఇంటీరియర్ డిజైన్. మొదటగా సివిల్ స్ట్రక్చర్ నిర్మిస్తున్న కంపెనీ పేరు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని అధినేత అల్లూరి శ్రీనివాస్. ఈ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి లబ్ధి చేకూరిందో చూస్తే షాక్ అవుతారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ లో కేవలం 123 కోట్ల రూపాయలతో పూర్తిగా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ ను అంచనాలను అడ్డగోలుగా పెంచేసి ఏకంగా 603 కోట్ల రూపాయలకు ఈ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీకి అక్టోబర్ 16, 2024న కట్టబెట్టారు. ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో 100 కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టి
దానికి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి గారి సొంత ఇంటి నిర్మాణాన్ని ఉచితంగానో లేదా అక్ప్రోకో రూపంలోనో చేయించుకున్నారనే బలమైన ఆధారాలను ప్రతిపక్షం బయటపెట్టింది. ఇక రెండోది, ఈ ఇంటి ఇంటీరియర్ పనులు చేస్తున్న జెన్సిన్ ప్లానింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కథ మరింత విచిత్రంగా ఉంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మరియు సెక్రటేరియట్ భవనాల ప్లానింగ్ అంటే కేవలం పేపర్ మీద డిజైన్లు గీసి ఇచ్చినందుకు గాను ఈ జెనసిస్ ప్లానింగ్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 139,65,00,000 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది. వీరు ఎలాంటి ఇటుకలు మోయరు, సిమెంట్ కలపరు, కేవలం డ్రాయింగ్స్ ఇచ్చినందుకే 140 కోట్ల రూపాయల ప్రజాధనమా? దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా డిజైన్ చేసినందుకు గాను పద్మశ్రీ అవార్డు గ్రహీత భీమల్ పటేల్ గారి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం 17 కోట్ల రూపాయలు మాత్రమే. దేశ పార్లమెంటు డిజైన్ కే 17 కోట్లు ఖర్చయితే అమరావతి సెక్రటేరియట్ భవనాల పేపర్ ప్లానింగ్ కి 140 కోట్లు ఎలా ఇస్తారు? అలా ప్రభుత్వ సొమ్మును జెనసిస్ సంస్థకు దోచిపెట్టి ఆకృతజ్ఞతతోనే హైదరాబాద్ మరియు వెలగపూడిలోని నారావారి ఇళ్లకు కబోర్డ్లు, ఇంటీరియర్ డిజైన్లు ఉచితంగా చేయించుకుంటున్నారనేది ఇక్కడ స్పష్టమవుతున్న నిజం. ఒకరి సొమ్ముతో మరొకరు సోకులు చేసుకోవడం అంటే ఇదేనేమో. మరోవైపు అమరావతిలో భూములు లేని పేదలు, దళితుల పరిస్థితి దారుణంగా మారింది. గతంలో దళితులకిచ్చిన అసైన్డ్ భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, మర్యాదగా ఇచ్చిన డబ్బులు తీసుకోండి లేదంటే చట్టాల పేరుతో మేమే లాక్కుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక దళిత రైతులు వాపోతున్నారు. అంతేకాదు, ప్రభుత్వానికి అనుకూలమైన లింగమనేని రమేష్ లాంటి బడా వ్యాపారుల అక్రమ కట్టడాలకు, భవనాలకు ఎలాంటి నష్టం రాకుండా సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ బోర్డర్లను రాత్రికి రాత్రి మార్చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నారా బ్రాహ్మణి గారి పేరిట కోర్ క్యాపిటల్ లో జరిగిన ఈ ల్యాండ్ కొనుగోళ్లు, దానికి వెనుక ఉన్న నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, జెనసిస్ ప్లానింగ్ కాంట్రాక్ట్ల లింకులు చూస్తుంటే అమరావతి రాజధాని వెనుక ఎంతటి అక్రమాల సామ్రాజ్యం నడుస్తుందో అర్థమవుతోంది. మరి ఈ సంచలన ఆధారాలపై సిబిఐ విచారణ జరపాలనే డిమాండ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ స్పందిస్తారా, లేక ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఈ నిజాలను నొక్కేస్తారా అనేది చూడాలి. ఈ భూముల వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.